ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: ఏ శిష్యుడి నీడ తమ మీద పడ్డాక రోగులు స్వస్థపరచబడ్డారు? ఆప్షన్ ఏ తోమా, ఆప్షన్ బి పేతురు, ఆప్షన్ సి ఫిలిప్పు, ఆప్షన్ డి మత్తీయా. సరి అయిన జవాబు పేతురు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఇది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 15-16 వచనములలో వ్రాయబడి ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. హ్యావ్ ఏ నైస్ డే.